సంవత్సరాల నుండి పెండింగ్లను ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ గంభీరావుపేట ప్రాపర్ గంభీరావుపేటలో గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లను ఉన్నాయి. కాబట్టి దాని మీద దృష్టి కోసం ఈ డెవలప్మెంట్ ఎట్లా అని గ్రామానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ప్రతి కులాన్ని తీసుకొని గంభీరావుపేట సేవా సమితి అభివృద్ధి సమితిగా ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ నూతన కమిటీ ఇవాళ సమస్యల పైన గ్రామ పంచాయతీకి పోవడం జరిగింది. మరి ఈ సమస్య ఉన్నది గంభీరావుపేటల ప్రధానంగా కూరగాయల మార్కెట్ రోడ్డు మీద ఉన్నది. నర్మాల బస్సు పోవత్తలేదు, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఒకటి కమిటీ మార్కెట్ ఒకటి. రెండోది ప్రధాన రోడ్డు ఇరువైపులా ఒక 30 ఫీట్ కూడా ఉండలేదు. దుకాణంలో ఉన్న వారందరూ రోడ్డును ఆక్రమించుకొని చాలా ఇబ్బంది కలిగిస్తుండ్రు. రోడ్ వైండింగ్ ఆగిపోయింది. దురదృష్టము గంభీరావుపేట ఒకటే మండలం అభివృద్ధి కాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరోళ్ళు విసికించి ఇది ఎన్ని రోజులు అనుకొని ఈ ఒక సమస్యను బస్సులతో రాకపోకలకు ఇబ్బంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉన్నది ఈ చికెన్ వాసనలకు. అదేవిధంగా కొన్ని సమస్యలు వాటర్ సమస్యలు అవన్నీ తీసుకొని గ్రామ పంచాయతీకి వెళ్దామంటే గ్రామ పంచాయతీ కాడ సిబ్బంది ఎవరు లేరు. అందువిధంగానే ఈ కమిటీ ఒకటి ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ గారికి వివరించి ఈ ప్రధానమైన పైసలు ఖర్చు లేకున్నటువంటి సమస్యలు, పైసలు పెట్టవలసిన అవసరం సమస్యలు కాదు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొన్ని సమస్యలకైతే మీరు సాల్వ్ చేయండి సార్. తాత్కాలికంగా సర్పంచ్లు వచ్చేదాకా ఎలక్షన్లు అయ్యేదాకా కొన్ని టెంపరీ కాదు, వేసవి కాలం ఉంది, నీళ్ళ ఇబ్బంది కూడా బాగుంది. దీని మీద కూడా ప్రధానమైన దృష్టి పెట్టి దీన్ని కూడా సాల్వ్ చేయాలని కొన్ని సమస్యలు గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి కులానికన్నా ప్రాతినిధ్యం ఇందులో ఉంది. కాబట్టి సార్కి వినవించడము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్ని అమలైతే ఎన్ని అమలు కావు అన్ని సార్ మీద ఇచ్చిపెట్టినాము. కొన్ని రోజులు వేచి చూస్తాము. కాకపోతే ఈ సమస్యలు మాత్రం సాల్వ్ అయితేనే గంభీరావుపేటలో బాగుంటుందని సార్ని డిమాండ్ చేసినాం. సార్ ఈ సమస్యలు చేయండి వినతి పత్రం ఇచ్చినాం. ఓకే.